వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం నందు పంచాయతీ పురోగతి సూచిక వర్షం 2పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆర్జీఎస్ఏ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 2025-26 శిక్షణా కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి జ్యోతిర్మయి, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో మనకున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరివ్వాలి? ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎవరివ్వాలి? సచివాలయం. ఇప్పుడు ఫస్ట్ మనం 17 డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఆ 17 డిపార్ట్మెంట్స్ లో ఎందుకు రమ్మన్నాము, యాక్షన్ యాక్టివిటీస్ ఆడుతున్నారు, వారికి సంబంధించి ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఒక క్వశ్చన్ దాంట్లో కానీ ఒక క్వశ్చన్ అని చెప్పి మనం ఏం పెట్టాలి ఇవ్వదు కదా. మొత్తం 20 పంచాయతీకి సంబంధించి కూడా ఆ ఒక క్వశ్చన్ చేసేసి స్టాబ్లిష్ కాలేజెస్ తీసుకోవాలి. అలాగే సో గవర్నమెంట్ ఏం చేయాలి అంటే మీరు డిపార్ట్మెంట్ కు సంబంధించిన క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసి ఆ క్వశ్చన్స్ ఇచ్చి అవి జిక్ చేయించి కింద సంతకం ఖచ్చితంగా చేయాలి. స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. కింద ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు సంతకం, వాళ్ళ పేరు, డిసిగ్నేషన్, స్టాంప్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి క్వశ్చన్ కూడా మన దగ్గర జాగ్రత్తగా మనం చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి మనం చేసే ప్రతి ఆన్లైన్ వర్క్